Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss about the image based MCQs which will helpful for your exams like AIMS, NORCET, RRB, MNS. Okay, but before starting the video, please don't forget to like, share and subscribe my channel, and don't forget to hit the like button. This will give me motivation for me to do this kind of videos more and more. Okay, shall we start the video now? Let's get started. Identify the image. Is it ET tube, endotracheal tuba, orotracheal airway, William airway, Guidal airway? The option D is the correct answer. Guidal airway. దీని oropharyngeal airway అని కూడా అంటారు. సో దీని ఇండికేషన్ ఏంటిదనంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఎయిర్వే అబ్స్ట్రక్షన్, అంటే టంగ్ ఫాల్ అయ్యి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ కాకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. మోస్ట్లీ సర్జరీస్ అనెస్థీషియాస్ ఇచ్చినప్పుడు డ్యూరింగ్ సర్జరీస్ టైం. సెకండ్, దిస్ ఫోటోగ్రాఫ్ యూజ్డ్ ఇన్, అంటే ఫోటోలో చూపిస్తున్న ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తారు అని అడిగారు. సో టు రిమూవ్ సెక్రీషన్స్, టు డ్రైన్ ద యూరిన్, టు ట్రీట్ ఎంబోలిజం, టు స్టమక్ ఇరిగేషన్. ద కరెక్ట్ ఆన్సర్ సి, టు ట్రీట్ ఎంబోలిజం. దీన్ని ఫాగర్టీ క్యాథిటర్ అని కూడా అంటారు. సో ముందున్న బల్బ్ని ఇన్ఫ్లేట్ చేసి ఎంబోలిజం ఎయిర్వే ఎక్కడ ఉంటుందో దాన్ని పుష్ చేసి తీస్తారనమాట ఫ్రమ్ ద ఆర్టరీస్ అండ్ ద వెయిన్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇమేజ్. ఇమేజ్ని ఐడెంటిఫై చేయండి. ఇజ్ ఇట్ ఏ కొలాస్టమీ బ్యాగ్, యూరో బ్యాగ్, యాంబూ బ్యాగ్, వేస్ట్ బ్యాగ్? So the option A is the correct answer, that is colostomy bag. సో కొలాస్టమీ అని అంటే ఓపెనింగ్ అనమాట ఆన్ ద అబ్డామిన్. కొలాన్ని అలౌ చేస్తారు టు బైపాస్ ద ప్రోడక్ట్స్. ఇది ఎలాంటి ఇండికేషన్లో అంటే లైక్ బవల్ అబ్స్ట్రక్షన్ ఉన్న, దెన్ కోలోరెక్టల్ క్యాన్సర్, దెన్ పెర్ఫొరేటెడ్ బవల్స్, ఇలాంటి డిజీజ్ కండిషన్స్ ఉన్న దాంట్లో టు డైవర్ట్ ద స్టూల్, ఫర్ దట్ పర్పస్ దే విల్ క్రియేట్ ద కొలాస్టమీ. Identify the image. The options they have given: fetoscope, laryngoscope, otoscope, fibroscope. So the answer is B, laryngoscope. Okay, so laryngoscope దేనికి యూజ్ చేస్తారంటే ఇన్ ఆర్డర్ టు విజువలైజ్ ద లారింగ్స్. ఓకే, దీన్ని అంటే ఇండికేషన్స్ యూజెస్ ఏంటిదనంటే ఇంట్యూబేషన్ పర్పస్ కోసం, ఈటీ ట్యూబ్ ఇంట్యూబేషన్కి, దెన్ డయాగ్నోసింగ్ ద లారింజియల్ కండిషన్స్ లైక్ ఎనీ ట్యూమర్స్ ఉంటే, ఇన్ఫ్లమేషన్స్ ఉంటే, అండ్ పర్ఫార్మింగ్ సర్జరీస్ ఆన్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఎయిర్వేలో ఏమైనా సర్జరీస్ పెర్ఫామ్ చేయాలన్నా, బయోప్సీ చేయాలన్నా, ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఫారిన్ ఆబ్జెక్ట్స్ ఆల్సో, ఫర్ దట్ పర్పస్ ఆల్సో laryngoscope will be used. Identify the image. Cocker forceps, Magel's forceps, sponge forceps, artery forceps. B is the correct answer, that is Magel's forceps. Magel forceps అనేది ఒక రకమైన యాంగిల్డ్ ఫోర్సెప్స్ అనమాట. ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఎయిర్వే మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ లైక్ సర్జికల్ కానీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్లో యూజ్ చేస్తారు ఇన్ మ్యానిపులేటింగ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట ఇన్ ఎయిర్వే. సో లైక్ ప్రొసీజర్స్ అంటే ఇంట్యూబేషన్ కానీ, ఫారిన్ బాడీస్ అంటే ఎందులోకి వెళ్ళి ఎయిర్వేలోకి వెళ్ళి తీయడానికి దిస్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి యూజ్డ్. Identify the image. The option they have given: ET tube, TT tube, CASS tube, Cantor tube. Option A is the correct answer, that is ET tube, endotracheal tube అనమాట. ఇండికేషన్ ఫర్ పేషెంట్ని మెకానికల్ వెంటిలేషన్ మీద పెట్టినప్పుడు ఎయిర్వే పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తారు. Identify the image. ET tube, TT tube, LMA, NRV.
సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఎల్ఎంఏ. ఎల్ఎంఏ అని అంటే లారెంజియల్ మాస్క్ ఎయిర్వే అంటారు. ఓకేనా, ఇది ఎయిర్వే మేనేజ్మెంట్ కోసం యూస్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ సూప్రాగ్లాటిక్ ఎయిర్వే డివైస్ అని కూడా అంటారు. ఎందుకంటే అదైతే సిలికాన్ది ఏదైతే ఎయిర్వే అది మాస్క్ ఉందో అది ఇట్ విల్ బీ ప్లేస్డ్ అట్ ద గ్లాటిస్ రీజన్లో పెడతారు. ఇది ఈటీ ట్యూబ్ ఇంట్యుబేషన్ ఎక్కడైతే అవసరం లేకుండా అనస్థేషియా పర్పస్లో ఎమర్జెన్సీ కేర్స్లో యూస్ చేస్తారు. వేరు ఈటీ ట్యూబ్ ఇంట్యుబేషన్ డిఫికల్టీగా అయినప్పుడు లేకపోతే కాంట్రా ఇండికేషన్ ఉన్న చోట్ల ఈ డివైస్ యూస్ చేస్తారు. ఐడెంటిఫై ద ప్రొసీజర్. ఇస్ ఇట్ ఎ బవల్ ఇరిగేషన్, బ్లాడర్ ఇరిగేషన్, పెరిటోనియల్ డయాలిసిస్, ఎనిమా అడ్మినిస్ట్రేషన్? Answer C is the correct answer, that is peritoneal dialysis. Next question, identify the image. Check response, jaw thrust maneuver, Heimlich maneuver, head tilt chin, lift maneuver. D is the correct answer, that is head tilt chin lift maneuver. ఇది ఫస్ట్ ఎయిడ్ పర్పస్లో యూస్ చేస్తారు వెన్ దెర్ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ నెక్ ఇంజురీ అయిన ఛాన్సెస్లో ఇది యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఎయిర్వే అబ్స్ట్రక్షన్. ఐడెంటిఫై ద ఇమేజ్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఐసిడి బ్యాగ్, యూరో బ్యాగ్, వైట్ కంటైనర్, యూరోమీటర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యూరోమీటర్. యూరో బ్యాగ్ కూడా ఉంటుంది కానీ దానికి ఇట్లా మీటర్ అనేది ఉండదు. సో ఇందులో యూరిన్ మెజర్మెంట్ స్ట్రిక్ట్గా ఐఓ చార్ట్ మెయింటైన్ చేసే దగ్గర యూరోమీటర్ ఉన్న బ్యాగ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇమేజ్, ఐడెంటిఫై ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఎ గ్యాలో ట్రాక్షన్, స్మిత్ ట్రాక్షన్, రుజెల్స్ ట్రాక్షన్, బగ్స్ ట్రాక్షన్. ద ఆన్సర్ ఏ, గ్యాలో ట్రాక్షన్. గ్యాలో ట్రాక్షన్ అనేది స్కిన్ ట్రాక్షన్ అనమాట. మోస్ట్లీ పీడియాట్రిక్ పేషెంట్స్కి యూస్ చేస్తారు, లైక్ ఇన్ఫెంట్స్ లేకపోతే యంగ్ చిల్డ్రన్కి. ఇది ఏమంటారు, ఫీమర్ అండ్ లోవర్ లిమ్స్లో ఫ్రాక్చర్ అయితే ఈ ఫ్రాక్చర్ని యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఎలైన్, అంటే ఫ్రాక్చర్ ఎలైన్ కావడానికి టు ఫెసిలిటేట్ హీలింగ్ పర్పస్. దీంట్లో 12 to 15 kgs వరకు యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇమేజ్, is it a percussion hammer, tuning fork, biopsy needle, surgical blade? The answer is percussion hammer. ఇది న్యూరోలాజికల్ అసెస్మెంట్ చేసేటప్పుడు యూస్ చేస్తారు ఈ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఇమేజ్, ఐడెంటిఫై ద ప్రొసీజర్. పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ డొనేషన్. So the answer C is the correct answer, that is blood transfusion. Already picture lo kuda name undi. Next image, show position given in which of the following condition. అంటే కింద చూపెట్టిన పొజిషన్ని ఏ కండిషన్లో ఇస్తారు అని అడిగారు. షాక్, జీఆర్డి, కార్డ్ ప్రొలాప్స్, ఆస్తమా. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జీఆర్డి. ఓకే, సో గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ కండిషన్లో ఇస్తారు. దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ పొజిషన్ అని కూడా అంటారు ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్. సో దీనిలో హెడ్ అండ్ పొజిషన్ అనేది 30 to 45 degrees యాంగిల్లో ఎలివేట్ చేస్తారు. ఈ పొజిషన్ కాకుండా వి క్యాన్ టెల్ ద పేషెంట్ టు సైడ్ లైన్ లాటరల్ పొజిషన్లో కూడా పడుకోమని చెప్పవచ్చు. బట్ దిస్ ఇస్ ద అంటే ఇది కామన్ పొజిషన్ ఇస్తారనమాట జీఆర్డి కండిషన్లో. ఐడెంటిఫై ద ఇమేజ్. ఇన్ఫ్యూజన్ పంప్, ఏప్లాస్టో పంప్, సిరెంజ్ పంప్, ఇన్ఫ్యూజన్ కంట్రోలర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ సిరెంజ్ పంప్.
ఓకే. సో దీని కెపాసిటీ ఓన్లీ 50 ml ఉంటుంది. సో ఏదైనా అనెస్థీషియా డ్రగ్స్ ఇవ్వడం కానీ, ఇంపార్టెంట్ డ్రగ్స్, మైక్రో మెడికేషన్స్ అవి పర్ అవర్ ఓన్లీ స్మాల్ అమౌంట్ వెళ్ళాలంటే లైక్ 5 ml పర్ అవర్, 10 ml పర్ అవర్ అలా వెళ్ళే ఫ్లూయిడ్స్ కోసం సిరెంజ్ పంప్స్ యూస్ చేస్తారు. ఇంకా మోస్ట్లీ ఇన్ఫెంట్స్ అండ్ పీడియాట్రిక్స్లో కూడా ఎలాంటివైనా మెడికేషన్స్ కానీ, ఈవెన్ ఫ్లూయిడ్స్ కూడా ఏవైనా పర్ అవర్ ఇంత వెళ్ళాలి, స్మాల్ అమౌంట్స్లో వెళ్ళాలన్నప్పుడు కూడా అక్కడ కూడా సిరెంజ్ పంప్ అనేది యూస్ చేస్తారు. లైక్ కీమోథెరపీ మెడికేషన్స్ లైక్ కీమోథెరపీ మెడికేషన్స్, ఇన్సులిన్ మెడికేషన్స్. ఐడెంటిఫై ద ఇమేజ్, సెంట్రల్ లైన్, పిఐసిసి లైన్, డయాలసిస్ క్యాథెటర్, సక్షన్ క్యాథెటర్. The option C is the correct answer, that is dialysis catheter. ఓకే, ది షార్ట్ టర్మ్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. దీంట్లో 2 లూమెన్స్ ఉన్నాయి, ఒకటి ఇన్సర్ట్ చేయడానికి, ఒకటి తీయడానికి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇమేజ్, ఆక్సిజన్ హుడ్, ఆక్సిజన్ టెంట్, బెడ్ క్రాడిల్, ఫేస్ మాస్క్. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆక్సిజన్ హుడ్. న్యూ బోర్న్ బేబీస్ కోసం యూస్ చేస్తారు. సో ఇన్ ఆర్డర్ టు బి కంఫర్ట్ టు ద బేబీస్, ఓకే, కంఫర్ట్ కోసం కంపేరింగ్ విత్ ద ఆక్సిజన్ మాస్క్ ఆర్ ద నేజల్ ప్రాంగ్స్, మోస్ట్లీ న్యూ బోర్న్స్ బేబీకి ఆక్సిజన్ హుడ్సే యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద అడ్మినిస్టర్ ద ఆక్సిజన్. ఐడెంటిఫై ద ఇమేజ్, జా థ్రస్ట్ మాన్యూవర్, హెడ్ టిల్ చిన్ లెఫ్ట్ మాన్యూవర్, సెలిక్స్ మాన్యూవర్, Heimlich maneuver. So the option A is the correct answer, that is jaw thrust maneuver. ఈ మాన్యువర్, ఈ టెక్నిక్ని ప్రైమర్లీగా ఎమర్జెన్సీ అండ్ రెససిటేషన్ సెట్టింగ్స్లో యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద ఎయిర్వే. ఎక్కడైతే సర్వైకల్ స్పైన్ ఫ్రాక్చర్ ఉన్నా, లేకపోతే హెడ్ టిల్ట్ చేయడం, లేకపోతే చిన్ లిఫ్ట్ చేయడంలో కాంట్రా ఇండికేషన్స్ ఉన్న చోట్లో జా థ్రస్ట్ మాన్యువర్ని యూస్ చేస్తారు. ఐడెంటిఫై ద ఇమేజ్, VT వెంట్రికులర్ టెకికార్డియా, PVT పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టెకికార్డియా, VF వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, AF ఏట్రియల్ ఫిబ్రిలేషన్. Did you guess the answer? It's an option A, వెంట్రికులర్ టెకికార్డియా. సో ఇది వెంట్రికులర్ టెకికా అంటే ఈసీజీ ప్యాటర్న్లో క్యారెక్టరిస్టిక్స్ని ఏం చూడాలంటే ఫస్ట్ ఇస్ ద QRS కాంప్లెక్స్, ఓకేనా. సో ఇక్కడ QRS కాంప్లెక్స్ అనేవి టిపికల్గా బ్రాడ్లో ఉన్నాయి. అంటే ఇది మీరు ఫస్ట్ నార్మల్ ఈసీజీ ఎలా ఉంటుందో తెలిస్తే ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతుంది. నార్మల్ ఈసీజీ మీద ఒక వీడియోనే చేశాను, డీటెయిల్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. అది చూసిన తర్వాత ఇక్కడ నేను దీని గురించి ఏదైతే చెప్తున్నానో అది మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ QRS కాంప్లెక్సెస్ అనేవి చాలా బ్రాడ్గా ఉన్నాయి. మళ్ళీ R ప్యాటర్న్ చూసుకుంటే రిథమిక్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో లేవు, అన్నీ ఈక్వల్ షేప్లో ఉన్నాయి. RR ఇంటర్వెల్స్ కూడా రెగ్యులర్ రిథమాటిక్ వేలో ఉన్నాయి. అండ్ P వేవ్స్ అనేవి యాబ్సెంట్ ఉంది. సో వెంట్రికులర్ టెకికార్డియానే మోనోమార్ఫిక్ అని ఉంటుంది, పాలిమార్ఫిక్ అని ఉంటుంది. మోనోమార్ఫిక్ అంటే QRS కాంప్లెక్సెస్ అన్నీ సేమ్గా కనిపిస్తాయి, పాలిమార్ఫిక్లోనేమో డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంది. అందుకే PVT అయితే కాదు, ఫస్ట్ ఆప్షన్ VT. సో మోస్ట్లీ P వేవ్ యాబ్సెంట్ ఉంది, QRS కాంప్లెక్సెస్ బ్రాడ్గా ఉన్నాయి, RR ఇంటర్వెల్ ఈక్వల్గా ఉన్నాయి, అండ్ రిథమిక్ వేస్లో ఉన్నాయి. సో ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెంట్రికులర్ టెకికార్డియా. ఐడెంటిఫై ద ఇమేజ్, సో వెంట్రికులర్ టెకికార్డియానా, PVTయా, VFఆ, AFఆ? ఇది డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ C, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, ఓకేనా. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది లైఫ్ థ్రెటనింగ్ అరిథ్మియా అనమాట ఇది. సో డిసార్గనైజ్డ్ వేలో ఉంటుంది. చూడండి ఒక్కసారి ఈసీజీ ప్యాటర్న్ని, అసలు ఇర్రెగ్యులర్గా ఉంది, అందులో ఒక్కటి కూడా PQRST ప్యాటర్న్లో ఏది లేదు, ఓకేనా. సో ఇందులో
ఈ ఈసీజీని ఐడెంటిఫై చేయడానికి అంటే విఎఫ్ ఈసీజీ ఐడెంటిఫై చేయడానికి ఇందులో పీ వేవ్స్ సరిగా ఉండవు, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉండదు, టీ వేవ్స్ కూడా ఉండవు. మళ్ళీ యాంప్లిట్యూడ్ అండ్ ఫిబ్రిలేటరీ వేవ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి, లార్జ్ లేకపోతే స్మాల్గా ఉంటాయి. కోర్స్ వేలో ఉన్నాయి చూడండి ఇవన్నీ. సో అక్కడ నో డిటెక్టబుల్ హార్ట్ రేట్. అండ్ ఇది మోస్ట్లీ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ముందు ఇలాంటి అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈసీజీ చూస్తాము. సో ఎవరికైతే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈసీజీలో ఉంటుందో వాళ్ళకి ఇమీడియట్లీ డీఫిబ్రిలేషన్ అని ఇవ్వాలి, లేకపోతే సిపిఆర్ అని ఇవ్వాలి ఫర్ సర్వైవల్. లేకపోతే సడన్గా కార్డియాక్ డెత్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఐడెంటిఫై ద ఇమేజ్. ఏట్రియల్ ఫ్లటర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. Did you guess the answer? It's an option A, atrial flutter. Atrial flutter అంటే అబ్నార్మల్ హార్ట్ రిథమ్. ఓకేనా, అంటే రిపీటెడ్గా ఏట్రియాలోనే అవుతుందన్నమాట బికాస్ ఆఫ్ ద బ్లాకేజ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే థ్రోంబో ఎంబోలిజం కండిషన్లో చూస్తాం ఇలాంటివి. ఓకేనా, దీంట్లో ఫ్లట్టర్ వేవ్స్ లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు రిథమాటిక్ చూడండి, క్యూఆర్ఎస్ తర్వాత సమ్ ఏట్రియల్ అంటే అక్కడ స్పెసిఫిక్ అంటే నార్మల్ పీ వేవ్స్ అనేవి లేవు, ఇట్లా ఏంటి ఎఫ్ వేవ్స్ లాగా వచ్చేస్తున్నాయి. అంటే సా టూత్ షేప్ లాగా ఉంటాయి. సా టూత్ షేప్ అని అంటే రంపం ఉంటుంది చూడండి, ఇట్లా కట్ చేసేది చాకు రంపం టైప్లో. ఆ రంపంది కార్నర్ ఎలా ఉంటాయి, సో అలానే చూడండి ఈక్వల్గా ఏమంటారు అంటే రెగ్యులర్ ప్యాటర్న్ వేలో వస్తాయి అన్నమాట. ఫ్లట్టర్ది అంటే ఏట్రియల్ ఫ్లట్టర్ది ఇదే స్పెసిఫిక్ ప్యాటర్న్ అన్నమాట. సో నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్ చూస్తాము. మళ్ళీ ఏట్రియల్ రేట్ ఒక్కటే ఎక్కువగా ఉంటుంది, లైక్ అరౌండ్ 250 to 350 beats per minute ఉంటుంది ఇది. సో ఇర్రెగ్యులర్ రిథమ్స్ ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ చాలా చిన్నగా ఉంటుంది, అది డ్యూ టు ద బీబీ బ్లాక్ అంటే బండల్ బ్రాంచ్ బ్లాక్ వల్ల ఉంటుంది. అండ్ ఇంకొక ప్యాటర్న్ ఇందులో ఏంటిదంటే ఐసో ఎలక్ట్రిక్ బేస్ లైన్ అనేది ఉండదు. సో కంటిన్యూ ఫ్లట్టర్సే ఉన్నాయి, అక్కడ ఒక్కటి కూడా ఫ్లాట్ బేస్ లైన్ అనేది రాలేదు. సో మొత్తానికి యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. సో ఏట్రియల్ ఫ్లట్టర్ వాళ్ళ ఎవరైతే ఇలాంటి ప్యాటర్న్ అంటే ఏట్రియల్ ఫ్లట్టర్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ కండిషన్లో సిమ్టమ్స్ ఎలాంటివి అంటే పాల్పిటేషన్, ఫెటిక్, డిజీనెస్ చూస్తాం. ట్రీట్మెంట్ దీనికి యాంటీకోagulation లేకపోతే కార్డియోవర్షన్ ఆర్ క్యాథెటర్ అబ్లేషన్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇమేజ్. ఈజ్ ఇట్ వెరికోస్ వెయిన్స్, వెరికోసిల్, క్యాపుట్ మెడోసే, అసైటిస్? Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ క్యాపుట్ మెడూసే. ఓకే, క్యాపుట్ మెడూసే అనేది ఒక సిమ్టమ్ అనమాట. ఇది మోస్ట్లీ పోర్టల్ హైపర్ టెన్షన్లో మోస్ట్ కామన్ కాజ్. ఏంటిదంటే పోర్టల్ హైపర్ టెన్షన్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ ఆర్ సుపీరియర్ వెనా కేవాలో ఈ కండిషన్ చూస్తాము. సో ఇది ఏంటిదంటే సిరోసిస్ ఆఫ్ లివర్లో ఏమవుతుందంటే పోర్టల్ వెయిన్ బ్లాక్ అయిపోతుంది. సో పోర్టల్ వెయిన్ బ్లాక్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది రీడైరెక్టెడ్ టు ద సిస్టమిక్ వెయిన్స్, సూపర్ఫిషియల్ సిస్టమిక్ వెయిన్స్లో బ్లడ్ అనేది డైరెక్ట్ అయిపోతుంది. అందుకే ఆ వెయిన్స్ అన్ని డిస్టెండ్ అయిపోయి ఇలా అంటే మనం అబ్డామిన్ వైపు నుంచి వ్యూలో చూస్తే ఇలా కనిపిస్తుంది. సో దీన్ని క్యాపుట్ మెడూసే అని అంటారు. దీని పేరు ఎందుకు అలా వచ్చిందంటే క్యాపుట్ అంటే హెడ్, మెడూసా అని అంటే ఒక గ్రీక్ మైథాలజీలో గార్గన్ అని ఒక ఆవిడ ఉంటుంది అనమాట. తన వెంట్రుకలు విల్ లుక్ లైక్ ఏ స్నేక్స్. ఓకేనా, అంటే హెయిర్ అంతా మేడ్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి, వాటిని చూస్తే ఇలానే కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద మెడూసా అనమాట, గ్రీక్ మైథాలజీలో అంటారు. సో దట్స్ వై ద నేమ్ వాజ్ గాడ్. మీరు ఏమంటారు నెట్లో సర్చ్ చేయండి మెడూసే అని అంటే ఏంటిదని అంటే you will get the story. It's very interesting. Okay na? So here the option C is the correct answer, that is caput medusae. Identify the image. Cat's paw retractor, Morris retractor, nasal retractor, Alice retractor. Did you guess the answer? It's an option A, క్యాట్స్ పౌ రిట్రాక్టర్. ఓకేనా, క్యాట్స్ పౌ రిట్రాక్టర్ అంటే అదొక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో అది ఆర్థోపెడిక్ ఆర్ జనరల్ సర్జన్ ప్రొసీజర్స్లో యూస్ చేస్తారు.
ఇన్ ఆర్డర్ టు హోల్డ్ చేయడానికన్నా రిట్రాక్ట్ చేయడానికి సాఫ్ట్ టిష్యూస్ కానీ బోన్ ఫ్రాగ్మెంట్స్ కానీ ఫర్ టు బెటర్ విజిబిలిటీ డ్యూరింగ్ ప్రొసీజర్ టైం. ఓకేనా. సో టు అసెస్ ఆర్ టు ఫర్ బెటర్ విజిబిలిటీ కోసం ఈ క్యాట్స్ పౌ రిట్రాక్టర్ యూస్ చేస్తారు. ఇది క్యాట్స్ పౌ రిట్రాక్టర్ అని ఎందుకంటారంటే పిల్లి కాళ్ళు ఉంటాయి చూడండి, అలానే ఉంటుంది దీని ఎండ్ 2 or more షార్ప్ ప్రాంగ్స్ తోటి, అందుకే దీన్ని క్యాట్స్ పౌ రిట్రాక్టర్ అని అంటారు. ఐడెంటిఫై ద ఇమేజ్. ఈవిడి సెట్, ఐసిడి సెట్, ఈబిటి, సివిపి సెట్. Did you guess the answer? It's an option EVD set. EVD set ante external ventricular drainage set anamata. It will be used in the medical procedure. It's used in medical procedure to drain out the CSF, cerebrospinal fluid ni drain cheyadaniki from brain ventriculars nunchi. So daniki EVD set ani use chestaru. ఎలాంటి కేసెస్లో అంటే లైక్ హైడ్రోకెఫాలస్, ఇంక్రీజ్డ్ ఐసీపీ, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్లో, ఇంకా ఎక్కడైతే సిఎస్ఎఫ్ అక్యుములేషన్ అయ్యింది, అబ్స్ట్రక్షన్స్ కానీ స్వెల్లింగ్ అండ్ విచ్ విల్ కాజ్ ద స్వెల్లింగ్ ఆర్ డ్యామేజ్ టు ద బ్రెయిన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈవిడి సెట్ అనేది యూజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఎక్స్టర్నల్ ఎక్సెస్ సిఎస్ఎఫ్. ఐసిడి ఏంటిది? ఇంట్రాకాస్టల్ డ్రైనేజ్ అనమాట. సో దీని యూజ్ ఏంటిదంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఎయిర్, బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద ప్లూరల్ క్యావిటీ, ఇంటర్కాస్టల్ స్పేసెస్లో నుంచి. దెన్ వాట్ అబౌట్ ఈబిటి? ఈబిటి సెట్ ఏమో ఎండోస్కోపిక్ బిలియరీ డ్రైనేజ్ సెట్. దీని పర్పస్ ఏంటిదని అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది బిలియరీ బైల్ జ్యూస్ అనమాట, ఇన్ ఆర్డర్ టు డ్రైన్ బైల్ ఇన్ ద కండిషన్స్ లైక్ బిలియరీ అబ్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్ అంటే స్టోన్స్ కానీ ట్యూమర్స్ వల్ల బిలియరీ అబ్స్ట్రక్షన్ అయినప్పుడు ఈబిడి అనేది యూస్ చేస్తారు. దెన్ సివిపి, ఈ సెట్ ఏమో సెంట్రల్ వీనస్ ప్రెషర్ సెట్ అనమాట. ఇదేంటిదంటే ఇన్ ఆర్డర్ టు మెజర్ చేయడానికి, ఇన్ ఆర్డర్ టు ఎవాల్యుయేట్ ద ఫ్లూయిడ్ స్టేటస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ద పేషెంట్. ఐడెంటిఫై ద ఇమేజ్. ఇన్సులిన్ సిరెంజ్, enoxaparin, tuberculin syringe, AST syringe. They syringe. Did you guess the answer? It's an option B, enoxaparin. ఓకేనా. ఎనాక్సోపారిన్ అనేది లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్, యాంటీకోయాగులెంట్ అనమాట ఇది, టు ప్రివెంట్ అండ్ ట్రీట్ ద బ్లడ్ క్లాట్స్. కామన్లీ ఇది థ్రోంబో ఎంబాలిక్ డిజార్డర్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. యాక్షన్ ఏంటిదని అంటే ఇట్ విల్ ఇన్హిబిట్ ద ఫ్యాక్టర్ 10A అండ్ ద 2A క్లాట్ కాకుండా చూసుకుంటుంది. సో వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను, లెందీగా అవుతుంది. వి విల్ కంటిన్యూ యాజ్ ఎ పార్ట్ 2. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఎంసీక్యూస్, బేస్డ్ ఆన్ ద ఇమేజెస్వి చేద్దాం. పాసిబిలిటీ ఎంతవరకు వస్తే అంతవరకు. ఓకేనా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. Until then, take care. Bye. We will meet in the next video.